హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఎలిఫెంట్ని ఒక చిన్న రోపు కట్టివేసి ఉండటం చూస్తాడు. ఆ ఫ్రంట్ లెగ్ కట్టివేసి ఉంటుంది. అతనికి డౌట్ వస్తుంది, ఏంటి ఇంత పెద్ద ఎలిఫెంట్ని ఒక చిన్న రోప్తో కట్టేసి ఉంచారు, ఎనీ టైం అది తెంచుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, అదేమి ఐరన్ చైన్ కాదు, ఏమి కాదు, అయినా సరే ఎలా ఉంటుంది అని దగ్గరలో ఉన్న ఎలిఫెంట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి అది, ఆ చిన్న రోప్ కట్టేశారు, మీ ఉద్దేశం ఏంటి, ఎలా ఆగుతుంది ఎలిఫెంట్ ఆ చిన్న రోప్కి అంటాడు. అంతటితో ఆ ట్రైనర్ ఒక్కసారి నవ్వి, మేము అదే ఎలిఫెంట్ని చిన్నగా ఉన్నప్పుడు అదే రోప్తో కట్టివేసాము. సో అది ఎంత పెరుగుతున్నప్పటికీ, ఎంత పెద్ద ఎలిఫెంట్ అయినప్పటికీ మళ్ళీ అదే స్మాల్ రోప్తో కట్టేశాము. సో దాని మైండ్లో స్ట్రక్ అయి ఉంది, ఆ చిన్నప్పుడు ఏదైతే రోప్ ఉందో, నేను తెంచుకోలేను, నేను వెళ్ళలేనుందో అదే దాని మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంది. ఎంత పెద్దగా అయినా కూడా అది తప్పించుకోదు, తెంచుకోదు అంటాడు. అనగానే ఇతనికి ఒక్కసారి ఆశ్చర్యం వస్తుంది. ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది ఒకే చోట స్ట్రక్ అయి ఉంటారు. సో నేను ఇంతకన్నా ఏమీ చేయలేను, నాతోటి ఇంతే అవుతుంది, అది ఇది అని నిరుత్సాహపడుతుంటారు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్ ఫర్ లెర్నింగ్. డోంట్ స్టక్ ఇన్ వన్ వే. ఒక ప్లేస్లో మీరు స్టక్ అయి ఉండొద్దు. ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ జీవితంలో పైకి ఎదగాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. మీ కెపాసిటీ ఉంది. సో ఫాలో అవ్వండి. ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. థ్యాంక్ యూ.